వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. తమిళనాడులో ప్రభుత్వం కొలువుదీరి వారం రోజులు అయ్యిందో లేదో అప్పుడే రాజకీయ ఎత్తులు పై ఎత్తులతో ప్రత్యర్థులు ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు ఉక్కిరిబిక్కిరి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారా? అలానే ఇంకొక వైపు విజయ్ బలపడక ముందే తనకు రాజకీయంగా ఇరుకును పెట్టేందుకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రత్యర్థులు కుట్రలు పన్నుతున్నారా? ఇవాళ మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది నిజమేమో అనిపిస్తుంది. సో ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రత్యర్థులు అనేటువంటి వారు వారి వ్యూహాలకు వారు పదును పెడుతూ ఉంటారు. కానీ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ 108 స్థానాల్లో టీవీకే గెలుపొందింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే లోపల అనేక మలుపులు, ప్రారంభంలోనే ఆదిలోనే విజయ్ అనేక సినిమాల్లో హీరోగా మెప్పించుండొచ్చు, చాలామందికి ఆయన సినిమాలు చూపించుండొచ్చు. కానీ రాజకీయంగా సినిమా ఎట్టుంటుందో ఆయనకు కూడా చూపించారు. సో వాటి తర్వాత జరిగినటువంటి బల పరీక్షలో విజయం సాధించారు. 144 మంది ఆయనకు మద్దతుగా నిలిస్తే 22 మంది వ్యతిరేకంగా వారి ప్రభుత్వానికి ఓటు వేసినటువంటి పరిస్థితి. డిఎంకే అసలు దూరంగా ఉండిపోయింది. సో ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం కొలువుదీరి ఇప్పుడిప్పుడే గాడిన పడేటువంటి పరిస్థితి, లేకపోతే పాలన పైన పట్టు సాధించే ప్రయత్నాలు ఒకవైపు ముఖ్యమంత్రిగా విజయ్ చేస్తూ ఉంటే, ఇంకొక వైపు ఖచ్చితంగా 6 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో పోతుందో, ముందస్తు ఎన్నికలు వస్తాయి, కూలిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా హుందాగా వ్యవహరించారు. ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 6 నెలల పాటు ఆయన ప్రభుత్వం పైన విమర్శలు చేయము, 6 నెలలు అవకాశం ఇస్తాం, ఆయన ఎట్లా పాలిస్తాడో చూస్తాం, ఆ తర్వాతే మిగిలినటువంటి అంశాలు మాట్లాడతామని చెప్పి స్టాలిన్ మాట్లాడి తన రాజకీయ పరిణితిని ప్రారంభంలో చాటుకున్నారు. అంతేకాదు విజయ్ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు మద్దతు ఇచ్చినటువంటి లేదా మద్దతు ఇస్తామన్నటువంటి పార్టీలతోనే కాకుండా నేరుగా స్టాలిన్ నివాసానికి వెళ్ళడం, అలానే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి అటు పళనిస్వామి కావచ్చు, వ్యతిరేకించినటువంటి గ్రూపులను కావచ్చు, వారిని కలవడం, ఇవన్నీ కూడా చూసాం. ఒక కొత్త సాంప్రదాయానికి తెరలేపి కక్షలు కార్పణ్యాలు కాదు, ఒక సుహృద్భావ వాతావరణంలో మనం ఉండాలి అని చెప్పి ఆయన వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చూసాం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొక వైపు ఖచ్చితంగా డిఎంకే ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. మనం చూసాం, ఏదైతే బలపరీక్ష రోజునే ప్రభుత్వానికి లేదా ప్రభుత్వంలోకి వచ్చినటువంటి విజయ్ పైన కానీ తనదైన శైలిలో ఆ రోజు డిఎంకే పక్ష నేతగా ఎన్నికైన ఉదయనిధి స్టాలిన్ కూడా విమర్శలు ఎక్కుపెట్టారు. సో కాబట్టి అది సహజం కావచ్చు, కానీ 6 నెలల తర్వాత నిజంగానే ప్రభుత్వం పడిపోయేటువంటి ప్రమాదం ఉందా? సో విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి వ్యవహారాలు తెర వెనుక సాగుతున్నాయా? ఇప్పుడు మద్దతు ఇచ్చినటువంటి వారు రేపేమైనా వేరే ఆలోచనలు చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇది ఇంత తొందరగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? లేకపోతే ఈ లోపు విజయ్ ఏం చేయొచ్చు? ఇట్లాంటివన్నీ కూడా ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. సో ఇదే అంశం పైన అసలు ఎందుకు స్టాలిన్ ఇలా కామెంట్స్ చేయాల్సి వచ్చింది? సో స్టాలిన్ విమర్శల పట్ల టీవీకే ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు టీవీకే ఏం చేస్తోంది? డిఎంకేని కవ్వింపు చర్యలకు పాల్పడుతోందా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరుకును పెడుతోందా, ఇబ్బంది పెడుతోందా, లేకపోతే ఏంటి? ఎందుకు అలా రియాక్ట్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి? లేకపోతే ఇంకేమైనా అంతర్గతంగా ఇంకేమైనా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్ళడం, లేదా వారిని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నాయా? అసలు ఏం జరుగుతోంది? సో దీనికి సంబంధించి మనతో పాటు మరింత విశ్లేషణ అందించేందుకు మా ప్రతినిధి సిరి చెన్నై నుంచి లైవ్లో సిద్ధంగా ఉంది. అట్లనే ద్రవిడ దేశం కృష్ణారావు